క్వారంటైన్ సెంటర్లో అంట కనీస వసతులు లేవు. ఏంటి రాష్ట్రవ్యాప్తంగా అంటే 25 లక్షల కార్లు తీసామంట. రాష్ట్రంలో సుమారు 80,000 చిల్లరి 80,000 పైచిలుక పరీక్షలు చేశారు. టెస్టులు జరిగినాయి. అత్యధికంగా దేశంలోనే అత్యధికంగా జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అందుకు ఏమాత్రం ఎవరికి అనుమానాస్పదం ఉన్నా అవన్నిటినీ కూడా పరీక్షలు జరుపుతున్న నేపథ్యంలో ఇవాళ క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ టైం టు టైం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షిస్తూ అవసరానికి తగ్గట్టు వారు ఇస్తున్న నిబంధనలకు అనుగుణంగా హెల్త్ డిపార్ట్మెంటు ఆరోగ్య శాఖ ఏదైతే వారు ఇస్తున్న ప్రోటోకాల్స్ ఉన్నాయో ఎస్ఓపీలు రిలీజ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. చూసాం మనం ఎక్కడో గుజరాత్లో ఉన్న మన సోదరులు అక్కడ ఉన్నారంటే వాళ్ళందరినీ తీసుకురావాలనే తపంతో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు 2,000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించాలనే ఉద్దేశం. దాంతోపాటు ఎవరైతే క్వారంటైన్ సెంటర్లు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు 2,000 రూపాయలు ఇచ్చి పంపించి వాళ్ళు కొన్నాళ్ళు మళ్ళీ పోషకాహారం తినే పరిస్థితి కల్పించాలనే ఒక ఉద్దేశం. ఈ కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చి చేసుకొస్తుంది. ఓ పక్క వచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానాలన్నీ కూడా పకడ్బందీగా కార్యక్రమాలు చేసుకుంటూ రెండో పక్క వచ్చి కార్యక్రమాలు చేస్తుంది. నిన్న మొన్న మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక తీర్మానాలంటూ వాళ్ళకి ఆ పార్టీ సమావేశం అంటూ తీర్మానాలంటూ కూర్చొని మీడియా కాన్ఫరెన్స్లోనూ హైదరాబాద్లో ఒకరు ఈ ఊరు ఇంటి దగ్గర ఒకరు కూర్చొని ఇంట్లో కూర్చొని వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ వాళ్ళు చేస్తున్న తీర్మానాలు వచ్చి గుజరాత్ నుంచి వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ షిప్లో తీసుకురావాలా, సముద్ర మార్గంలో తీసుకురావాలా, ఎయిర్లో తీసుకురావాలా, ట్రైన్లో తీసుకురావాలా, రోడ్డు ద్వారా తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ గత 10 రోజుల నుంచి వారం రోజుల నుంచి మేము ప్రయత్నాలు చేస్తుంటే ఆయన నిన్నగాక మన ఉత్తరం రాసి దొరుకుతుందని ఇప్పుడు వచ్చి అయ్యే ఉత్తరం రాసేవాళ్ళైతే అసలు చూడి ఎంత సిగ్గుపోద్ది. అసలు ఏమైనా ఆలోచన ఉందా మనుషులకి? ఏసిమంటి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఎంతసేపు రాజకీయ ఆలోచనతో రాజకీయ దృక్పథంతో మాట్లాడుతున్న సందర్భాలు ఏమనంటే అలా ఎమ్మెల్యే గారు వచ్చి ఇది ఇచ్చేశారు, వాళ్ళు చారిటీతో వచ్చి పెంచారు కాబట్టి అవంతా కూడా వ్యాపింపజేసింది కరోనాని అని లేనిపోయిన చెడు మాటలు చెప్పుకుంటూ వాళ్ళకి కైండ్ ఉంది, వాళ్ళకి మనసు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరంటే దోచుకుందంతా ఇంట్లో దాచుకొని మాటలతో తప్ప చేతల్లో ఎక్కడ మీకు కనిపించట్లేదు. మీరు ఆ పార్టీ నాయకులకి అది ఉంది, ఆ కైండ్నెస్ ఉంది, ఆ దాతృత ఉంది, ఆ దానవం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మీకు లేదు. మీకు ఎంత మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం. ఇది మీ తాలూకు విధానం. కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడుకుంటూ తీర్మానం చేసుకుంటూ సిగ్గు అనిపించట్లేదా మీకేమైనా? మరి ఏమి అలా అయితే నేను రోజు నీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, కరోనా వచ్చింది ఎంప్లాయీస్కి, నీ బాధ్యత లేదా? మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా? నువ్వు బాధ్యత వ్యక్తి కాదా? నీకు హెరిటేజ్తో సంబంధం లేదా? నీకు కానీ, నీ కొడుకు కానీ, నీ కోడలకు కానీ, నీ భార్యకి కానీ, నీ కుటుంబానికి కానీ లేదా? ఎందుకు చేయలే? ఇది తప్పు కాదా? ఈ రాజకీయాల్లో ఇవాళ పరిస్థితులు ఏంటి?
ఇవాళ కోవిడ్ వస్తే ఇవాళ ఏదైతే కరోనా వచ్చిందో వచ్చిన దగ్గర నుంచి కూడా లో ప్రొఫైల్లో మాకు వచ్చే పబ్లిసిటీ కావాలి, మాకు వచ్చి ఈ పేపర్లోను టీవీల్లోనూ మేము మా మొక్కలు కావాలి, మా మొగాల ముందు వాళ్ళు జనం చూసుకోవాలని కాకుండా జనంకి వచ్చిన ఇబ్బందిని, ప్రజలకు వచ్చిన ఇబ్బందిని, ఆడి సమస్యకి ఏదైనా సమస్య మాకు అయితే ఆ సమస్యకు కావాల్సిన పరిష్కారాన్ని ఏ విధంగా దాన్ని అధిగమించాలనే ఒక కార్యాచరణని చేసుకుంటూ మేము చేసుకొస్తున్నాం. అందుకే ఇవాళ ఓ పక్క వచ్చే అభివృద్ధి, ఓ పక్క వచ్చే సంక్షేమం, దాంతోపాటు ఇవాళ రైతాంగం ఇవాళ చెప్తారు రైతులకు వచ్చేది కొని మేము ఢిల్లీకో లేకపోతే కలకత్తాకో లేకపోతే ఇంకో ఊరికో మేము ఎక్స్పోర్ట్ చేసాము, లేదు కడపలోనో అనంతపురంలో పడిన మా ఐడి పండుని తీసుకొని దాన్ని చెన్నైకో లేకపోతే బెంగళూరుకో మేము ఎక్స్పోర్ట్ చేశామని చెప్పారండి. ఎందుకు ఈ పనికి మాటలు ఏం చేయకుండా మేము చేసుకుంటుంటే ఆ ఉత్తరాలు రాస్తారండి. ఇది జరిగిపోతుందని తెలిసి ఈ ప్రభుత్వం ఇది చేసేస్తుంది ఏదో మేము చెప్తే ఆవిడ సిగ్గిపోతాడు. నేను చదివే ఇందాక ఏదో ఆవిడ చెప్తే ఏంటి ఆ తీర్మానం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటే రాసిన లేఖ వల్లే అందరికీ 100% పింఛన్లు ఇచ్చామండి మేము. ఇది ఏదో మా ఎమ్మెల్యే గారు నవ్వుతున్నారు. ఏమనుకోవాలి చెప్పండి. బయోమెట్రిక్ మేము గత నెలలో బయోమెట్రిక్ తీసాము కదా. ఎందుకు తీసాము? ఉండకూడదు. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇస్తున్న బయోమెట్రిక్ కంపల్సరీ ఉండాలనే వాళ్ళ నిబంధన. మరి దీనివల్ల వైరస్ వస్తుంది ఎటువంటి భయం. అందుకని ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రత్యేక నిర్ణయం తీసుకొని ముందు మళ్ళీ అయిన తర్వాత శానిటైజర్తో వచ్చి ఆ చేతులు ఆ వేళ్ళు అన్నీ చేసుకొని మళ్ళీ ఆ బయోమెట్రిక్ మిషన్ కూడా మనిషి అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసి పెట్టుకొని చేయాలనేది ఆదేశించింది. అవునా కదా? చెప్పండి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వం చెప్పండి తీసేయమని చెప్పి. తప్పు కాదు, మేము తీసేయమనే కోరుతున్నాం. తీసే కదా గతంలో తీసాం కదా. ఏం ఆలోచన ఉంటుంది? మీ బుర్ర ఎక్కడికి అయిపోతుంది? ఏం మాట్లాడతారు? అది రేషన్ షాపుల ధరంట ఇదైపోతుందంట. మా విధానం, మా పార్టీ విధానం ఏదైతే ఎఫ్ఈ షాప్ రేషన్ ఇచ్చేది ఈ కరోనా రాకముందే మా పార్టీ విధానం. ఇంటికి వచ్చి రేషన్ చేర్చాలంటే మా పార్టీ విధానం. మీ విధానం కాదు అది, మీ పార్టీ విధానం కాదు అది, మా పార్టీ విధానం. ఇంటికి వచ్చి రేషన్ చేర్చాలనేది మా పార్టీ విధానం. దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది, దాన్ని తీసుకున్న అడ్డంకులు వచ్చాయి కాబట్టి ఈ 2 నెలలు చేయలేకపోతున్నాం. అందుకే దానికి వచ్చి ఒక మెకానిజంని ఇంట్రడ్యూస్ చేశారు ప్రభుత్వం. ఎంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ స్లిప్స్ ఇచ్చి టైం ఫిక్స్ చేసి అదే రోజున అదే గంట వెళ్ళాలని ఉన్న అవుట్లెట్ని పెంచాము. ఎవరికి ఇబ్బంది రాకుండా ఆ కార్యక్రమాన్ని ఒక 10 నిమిషాలు కూడా అది వెయిట్ చేయడానికి వీలు లేకుండా చేస్తే 5,900 మంది అంట క్యూలు కట్టుకోవాలి. ఎక్కడున్నారు క్యూలు కట్టి చూపదా చూద్దాం. మీరు పెద్దగా సోదరులు కదా మీ అందరూ. మొదటి నెలలో ఆ విషయం జరిగింది. దాని జరగగానే మా దృష్టికి వచ్చింది, మీ దృష్టికి వచ్చింది, మీరు కూడా చెప్పారు, టీవీలో చూపెట్టారు. అంటే దీనికి రెమెడీ ఏంటన్నాం. నెక్స్ట్ ఇంకో 15 రోజులు ఇచ్చినప్పటికీ దాని తాలూకు విధానాన్ని మార్చాము. వాస్తవం కదా? ఇప్పుడు ఎక్కడ ఉందా? కానీ అదో తీర్మానం, పనికిమాల తీర్మానం. వాళ్ళకి గుంపులుగా 450 మంది 900 మంది నేషనల్ గుంపులుగా ఉంది. చెప్పండి సోదరులారు, గుంపులుగా ఎక్కడ ఉందా? ఒకవేళ ఎక్కడైనా ఏదో 1 2 ఎక్కడైనా ఉంటే వెంటనే దాన్ని కూడా వెరిఫై చేస్తాం. 100కి 100% కూడా లేకుండా చేయాలని ప్రయత్నంతోనే ఈ కార్యక్రమాన్ని ఒక సిస్టమ్ డెవలప్ చేస్తాం. ప్రొక్యూర్మెంట్ నేను మొన్న రోజున రాష్ట్రమంతా చేసి మన జిల్లాలో కూడా మన టాస్క్ ఫోర్స్ మీటింగ్ అయినప్పుడు ప్రొక్యూర్మెంట్ మీద ఎంత క్షుణ్ణంగా గ్రామాల్లోకి వెళ్ళి కొనాలని
ఎవరు కూడా ఎంఎస్పీకి తక్కువగా ఏ మీలో కూడా ఎక్కడ కూడా జరగకూడదని కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసి చేసుకొస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఆ కార్యక్రమాలు జరగాలని ఇవాళ ఇది ఓ పక్క ఇది ఉంది. ఓ పక్క మన ఎకానమీ పెరగాలి. పరిశ్రమలు వచ్చి మూతపడిపోయి పరిశ్రమలు పనిచేస్తున్న వాళ్ళు చెప్పుదని పడుతున్నారు. ప్రభుత్వాలు ఎంత సాయం చేస్తున్నప్పటికీ కూడా దాంతో 100% కడుపు నిండిపోద్ది అనుకుంటే పొరపాటు. కాబట్టి దానికి తగ్గ ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరగాలి. కేంద్రం కూడా కొన్ని నిబంధనలు ఇచ్చింది, కొన్ని సలహాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తూ మన జిల్లాకు సంబంధించి ఉంటే ఫార్మా ఇండస్ట్రీలోను 40-50% మందితో ఆ కార్యక్రమాన్ని జరగాలని చెప్పి మీకు ఇప్పటికీ ఆర్డర్ చేశాం. దాంతోపాటు ఎలాంటి యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతు పనులు చేసుకోవాలి, ఎన్ఆర్జీస్ పనులు జరగాలి, వాళ్ళకి కూడా 10 రూపాయలు వచ్చే ఏర్పాటు జరగాలి. రైతు తాలూకు అదును పొదును వస్తుంది. వర్షాలు పడుతున్నాయి, లేకపోతే దానికి నాట్లు వేసుకోవాలి, లేకపోతే కోతలు కోసుకోవాలి, వాటిని హార్వెస్టింగ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఇబ్బంది రాకూడదు, మళ్ళీ కొత్త పంటలు వేసుకోవాలి. ఇవాళ కరోనా ఒక మహమ్మారి, ఇది చాలా తీవ్రమైన అంశం. దాంట్లో ఎవరికి రాజీ లేదు, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి ప్రభుత్వాలు కానీ ఎవరికి రాజీ లేదు. కానీ సైమల్టేనియస్గా దాన్ని ఒక పక్క అధిగమిస్తూ ఇవాళ కరోనా మహమ్మారి, ఇది అంటువ్యాధి అని తెలుసు. పాపం మీ అందరూ ఎందుకు ఇప్పుడు వచ్చి దీనికి వచ్చారు? మీకు భయం లేదా? కానీ బాధ్యతలు కూడా ఉన్నాయి భయంతో పాటు. అది మన ధైర్యం రాకుండా తగు జాగ్రత్తలు మీరు తీసుకుంటూ, మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ, ఒక పక్క దేశానికి మంచి చేస్తూ, ఒక పక్క కుటుంబాన్ని ఆదుకుంటూ కార్యక్రమాలు చేసుకోవాలి. అది మన ముఖ్యమంత్రి గారు చెప్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల, సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఆ కార్యక్రమాలు జరగాలని ఇవాళ ఇది ఓ పక్క ఇది ఉంది. ఓ పక్క మన ఎకానమీ పెరగాలి. పరిశ్రమలు వచ్చి మూతపడిపోయి పరిశ్రమలు పనిచేస్తున్న వాళ్ళు చెప్పుదని పడుతున్నారు. ప్రభుత్వాలు ఎంత సాయం చేస్తున్నప్పటికీ కూడా దాంతో 100% కడుపు నిండిపోద్ది అనుకుంటే పొరపాటు. కాబట్టి దానికి తగ్గ ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరగాలి. కేంద్రం కూడా కొన్ని నిబంధనలు ఇచ్చింది, కొన్ని సలహాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే కార్యక్రమాలు చేస్తూ మన జిల్లాకు సంబంధించి ఉంటే ఫార్మా ఇండస్ట్రీలోను 40-50% మందితో ఆ కార్యక్రమాన్ని జరగాలని చెప్పి మీకు ఇప్పటికీ ఆర్డర్ చేశాం. దాంతోపాటు ఎలాంటి యాక్టివిటీస్ పెరుగుతున్నాయి, అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతు పనులు చేసుకోవాలి, ఎన్ఆర్జీస్ పనులు జరగాలి, వాళ్ళకి కూడా 10 రూపాయలు వచ్చే ఏర్పాటు జరగాలి. రైతు తాలూకు అదును పొదును వస్తుంది. వర్షాలు పడుతున్నాయి, లేకపోతే దానికి నాట్లు వేసుకోవాలి, లేకపోతే కోతలు కోసుకోవాలి, వాటిని హార్వెస్టింగ్ చేయాలి. దాన్ని మళ్ళీ ఇబ్బంది రాకూడదు, మళ్ళీ కొత్త పంటలు వేసుకోవాలి. ఇవాళ కరోనా ఒక మహమ్మారి, ఇది చాలా తీవ్రమైన అంశం. దాంట్లో ఎవరికి రాజీ లేదు, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి ప్రభుత్వాలు కానీ ఎవరికి రాజీ లేదు. కానీ సైమల్టేనియస్గా దాన్ని ఒక పక్క అధిగమిస్తూ ఇవాళ కరోనా మహమ్మారి, ఇది అంటువ్యాధి అని తెలుసు. పాపం మీ అందరూ ఎందుకు ఇప్పుడు వచ్చి దీనికి వచ్చారు? మీకు భయం లేదా? కానీ బాధ్యతలు కూడా ఉన్నాయి భయంతో పాటు. అది మన ధైర్యం రాకుండా తగు జాగ్రత్తలు మీరు తీసుకుంటూ, మీ విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ, ఒక పక్క దేశానికి మంచి చేస్తూ, ఒక పక్క కుటుంబాన్ని ఆదుకుంటూ కార్యక్రమాలు చేసుకోవాలి. అది మన ముఖ్యమంత్రి గారు చెప్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు ఇంట్లో కాలు ముడుచుకొని దుప్పటి కప్పుకొని పడుకొని ఎప్పుడో తెలుగు వచ్చినప్పుడు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి ఒక లెటర్లు రాసి వీడియో కాన్ఫరెన్స్ చేసి మాట్లాడితే దానివల్ల సక్సెస్ కాదు, దానివల్ల సమస్య పరిష్కారం కాదు. అవుతుందో చెప్పండి?
కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి. మీరే కాదు, మేము రాజకీయాల్లో ఉన్నాం. గత 30 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో వివిధ రకాలుగా ఉన్న అధికారం ఉన్నాం, అధికారం లేనప్పుడు ఉన్నాం, అధికారం కూడా చూసాం, అప్పుడు అధికారం ఉన్నాం. అధికారం ఉన్నా లేకపోతే బాధ్యత అంటూ ఉంటుంది, ఒక పెద్దరికం అంటూ ఉంటుంది. ఒక బాధ్యతగా మాట్లాడాలి మనం. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. ఈయనకి ఇస్తానంటే 10 రోజుల్లో వచ్చి సమస్య పరిష్కారం చేసి ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు ఈయన? మనందరికీ తెలుసు. నేను అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి, ఇప్పుడు ఈ మంత్రి, అప్పుడు కూడా ముందు కూడా మంత్రి. ఎప్పుడు అనంతపురంలో కరువు ఉంటూ ఉంటుంది. ఈయన కరువు వచ్చిన తర్వాత అనంతపురం వెళ్ళి రైలు గణంతో వచ్చి అనంతపురం అంతా శుభ్రం చేస్తా అని చెప్పాడు ఒకసారి. ఎన్ని ఎకరాలకి? 2 లక్షల ఎకరాలు రైలు గణాలతో చేస్తాడంట అని చెప్పి, మళ్ళీ మన్నాడు వారం పోయింది ఏమైనా నా అధికారులు ఆ దృష్టికి తీసుకెళ్ళదు, ఈ కరువు సంగతి చెప్పాడు. అధికారులు దృష్టికి తీసుకోమని నీ డాష్ బోర్డులు, నీ వల్లకాళ్ళు, నీ ఐటీ ఏమైంది? ఇవన్నీ నీ రికార్డు మాటలు కాదు. ఇవన్నీ తిరగదోసుకుందాం మళ్ళీ. ఇవన్నీ నువ్వెంత పుట్టికమో చెప్పంటావు. అన్నీ A to Z అంతానా? నువ్వు పెద్ద ఇదైతే పనివాడు అయితే, ప్రజలకు కానీ సంతృప్తిపరిచినవాడు అయితే, ప్రాంతాలు అభివృద్ధి చేసినవాడు అయితే ఎందుకు ఇవ్వాలి ఈ పరిస్థితి? ఏమనంటే నీ విధానం అవలంబించు. నీ విధానం అవలంబిస్తే రైతులు మట్టికొట్టిపోతారు. రైతులకి మరి ఇక అవకాశాలు ఉండవు. ఎందుకంటే నువ్వు వ్యవసాయం అంటే నీకు చాలా కోపం, ద్వేషం. నీ వ్యవహారం మాకు అక్కర్లే, నీ విధానం మాకు అక్కర్లే. కాబట్టి ఇవాళ దయచేసి ఏదైతే ఈ కరోనా మహమ్మారి ఉందో దాని నుంచి మనందరం బయటపడాలి. దానికి తగ్గట్టు కేంద్రం వచ్చి తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రం వచ్చి దాన్ని పూర్తిగా సమర్థిస్తూ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్ని విధానాలు మనం రూపొందించుకుంటూ మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎక్కువ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలో ఇది వచ్చినప్పటికీ రోజుకి 75 కేసులు మాత్రమే టెస్టులు చేసుకునే అవకాశం ఉండేది. 75 మంది మాత్రం పరీక్షలు చేసే అవకాశం ఉండేది. 75 మన వ్యక్తులకి, 75 కేసులకి మాత్రం. ఇవాళ 80,000 ఈరోజు ఇవాళకి చేసాం మనం. ఈ రోజుకి అయితే సుమారు 6,000 కేసుల వరకు చేసే పరిస్థితి, 5 నుంచి 6,000 వరకు చేసే పరిస్థితి ప్రతి జిల్లాలోని ఇవాళ మనం వచ్చి ఏర్పాట్లు చేసుకున్నాం. ఇవాళ చేసుకొని భారతదేశంలో అత్యధిక పరీక్షలు చేసే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంది. కాబట్టి ఎన్ని కేసులు వస్తే వాటిని అన్నీ అధిగమించుకోవడానికి ఉంది. ఎవరంటే లెక్కలు తప్పు చెప్పేశారు, ఆ లెక్కలు చెప్పట్లేదు. ఇదొకటి. లెక్కలు చెప్పకపోతే నష్టం ఎవరికి? మనకే కాదు. మన హెరిటేజ్లో లెక్క చెప్పలేదు, తప్పు. ఇప్పుడు నేను నాకు చెప్పించట్లేదు అందరూ. నీ దొంగ లెక్కలు అందరూ చెప్తారు అనుకున్నావా? ఎందుకు లెక్క చెప్పలేదు నువ్వు? కాబట్టి ఇవన్నీ కట్టిపెట్టండి. ప్రధానికంగా అందరినీ కూడా కోరుతున్నాను, దయచేసి అందరూ దీన్ని సహకరించండి. రేపు మళ్ళీ కొన్ని సడలింపులు కూడా కొన్ని చేశారు. దాన్ని పూర్తిగా ప్రభుత్వ విధి విధానాలని సహకరిస్తూ అందరం కూడా మనం దీన్ని అధిగమించడానికి మన తాలూకా దైనందిన జీవితం సంతోషంగా హాయిగా వెళ్ళే విధంగా ఒక విధానపరంగా మన ఆర్థిక విధానాన్ని కూడా మనం రూపొందించుకుంటూ ముందుకెళ్దామని అందరినీ కోరుతున్నాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.